ఏంటి ఒట్టి ట్యాంక్స్ చెప్పి తప్పించుకుంటే ఎలాగమ్మా? మరేం చేయాలి? ఫ్రీ సర్వీస్ చేస్తారా? మీరేం చేస్తుంటారు? ఇదిగో ఇలాంటివే డబ్బులు తీసుకొని చేస్తుంటాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అతన్ని చూస్తుంటే నాకు బాగా పరిచయమైన ఫేస్ లా అనిపించింది తెలుసా? కారు నడుపుతూ గుండె నొప్పి వచ్చి పడిపోయారు. బయట ఎవరు లేరు డాక్. మరి ఏ ఆంటీ సంగతి? ఆ ఆంటీకి తెలిస్తే నిన్ను మడతెట్టి మసాలా పెడుతుందంట. నిజమేనా? ఒకసారి ట్రైల్ వేసి రమ్మంటావేంటి? ఇదిగో చిన్న, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు వెళ్ళు. ఎందుకు బాబాయ్? ఇప్పుడే తెలుసుకుందాం. ఎప్పటి లెక్కలు అప్పుడే క్లియర్ చేసుకోవాలి. ఆ ఇంటి నెంబర్ ఎంతనో? 6-63/BPV. బాబు నీకు దండం పెడతాను, నీకేం కావాలో చెప్పు. 10 రోజులు టైం అడిగితే ఇవ్వలేకపోయావు గాని 10 ఏళ్ల నుంచి ఒకరి తెలియకుండా ఇంకొకరిని భలే మెయింటైన్ చేస్తున్నావుగా. ఒరే చిన్న, నీకేం కావాలో చెప్పు, అంతేగాని ఆ డీటెయిల్స్ బయటికి లాక్కరా. అయితే బయటపడేసిన సామాన్లు లోపల పెట్టించు. మరి డబ్బులు? డబ్బులా? ఆంటీని అడిగేస్తా. వద్దురా బాబు, నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయింది. వేదవ డబ్బు ఈ వేళ వస్తుంది, రేపు పోతే. అమ్మా లక్ష్మి, 4 నెలలద్దే కదా ఇవ్వాల్సింది. ఇస్తారులే, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఒరేయ్, ఆ సామాన్లన్నీ లోపల పెట్టి చావండ్రా. అమ్మా లక్ష్మి, చూడమ్మా, 10 రోజులు టైం అడిగారు కదా, 4 రోజులు తీసుకోండి, లేదంటే మరో 2 నెలలు తీసుకోండి, కానీ డబ్బులు వేగానే కట్టేయండి అమ్మా. సరేనా? మీ నాన్నగారిని తీసుకుని లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. ఎరా చిన్న, అంతేనా? అంతే కదా మరి. నేను వస్తాను. కానీ వెళ్ళు. బాబు, నన్ను నా కూతుర్ని రోడ్డున పడకుండా కాపాడు. నువ్వు ఎప్పుడూ బాగుండాలి. చిన్నవాడు అయినా నీకు చేతులెత్తి దండం పెడుతున్నా. అయ్యో, పెద్దవాళ్ళు మీరు నాకు దండం పెడతాం ఏంటండి? ఇంకా మీకు ఏ ప్రాబ్లం రాదు. మీరు డబ్బులు ఇచ్చేంత వరకు ఆ ఓనర్ మీ జోలికే రాడు. లోపలికి వెళ్ళండి. నాన్న, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ చిన్న. ఇంత చిన్నదని ట్యాంక్స్ ఎందుకులే లక్ష్మి. నాన్నగారు జాగ్రత్త. అలాగే. రేపు పండుగ పదరా. ఆగరా. అవునరా చిన్న, ఆ ఓనర్ గారితో ఏం మాట్లాడావు? రేపు పండుగ. ప్రతి మనిషికి బలంతో పాటు బలహీనతలు కూడా ఉంటాయి. వాడి కోపం వస్తే బలం చూపిస్తాడు. మనం తప్పించుకోవాలి అంటే వాడి బలహీనతలతో ఆడుకోవాలి. ఇంతకీ వాడి బలహీనత ఏంటని? అవి బయటకు చెప్పకపోవడమేరా నా బలం. పద. దా. డాక్టర్, కృష్ణ గారు, మీరు లేవకండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. బాబాయ్, అసలు నాకేమైంది? ఏం కాలేదు. కళ్ళు తిరిగి పడిపోయారు. ఎవరో తెచ్చి హాస్పిటల్లో చేర్పించారు, అంతే. రాజా, అంకుల్, ఇప్పుడు ఎలా ఉంది మీకు? పర్లేదు కదా? భలేవాడే.
నాకేమవుతుంది రాజా? ఏమీ కాలేదు. ఏం కాలేదంటూనే మమ్మల్ని ఎంత టెన్షన్ పెడుతున్నారు బాబాయ్. మీకెన్నిసార్లు చెప్పాను మీరు ఒంటరిగా ఉండడానికి వీల్లేదని. మా మాట వినరు కదా. ఇప్పుడు ఏమైందమ్మా? ఇదిగో కళ్ళు తిరిగి పడిపోయాను, అంతేగా. ఓ అలా చెప్పారా మీకు? అమృత, మీరుండండి, మీకేం తెలీదు. బాబాయ్ గారికి కొన్ని నిజాలు చెప్పి తీరాలి. అప్పుడే ఆయనకి తోడెంత అవసరమో తెలిసి వస్తుంది. బాబాయ్, మీకు మైల్ స్ట్రోక్ వచ్చింది తెలుసా? ఇప్పటికైనా అర్థమైందా మీరిలా ఒంటరిగా ఉండటం ఎంత తప్పు అనేది? మేమంతా ఉండగా మీరు ఒంటరిగా ఉండటం ఎంత ప్రమాదమో చూడండి. నాకే ప్రమాదం లేదమ్మా, నాకేం కాదు. డాక్టర్ మీరా నేనా? అన్ని మీరే చెప్పేస్తే ఎలా? మీరైనా చెప్పండి. అవునంకుల్, రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో కంపెనీ అని బిజినెస్లని తిరగడం ఎందుకు? అవన్నీ నేను చూసుకుంటాను కదా. మీరు జస్ట్ రెస్ట్ తీసుకోండి. అవునండి, వీళ్ళు చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. ఈ వయసులో మీరింకా ఎవరి కోసం కష్టపడాలి? వీళ్ళ మాట విని రెస్ట్ తీసుకోండి. ఇంటి దగ్గర అందరం ఉంటాం. కాలక్షేపం కోసం మీ మనవరాలు అను కూడా ఉంది. హాయిగా కబుర్లు చెప్తూ ప్రశాంతంగా ఉండక ఎందుకొచ్చిన కష్టం చెప్పండి? అలా ఒంటరిగా ఆ ఇంట్లోనే ఎందుకుంటారు బాబాయ్? నీకు తెలీదమ్మా, ఆ ఇల్లు నాకు ఒక దేవాలయం. అందులో నా చందు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, మీ పిన్ని జ్ఞాపకాలున్నాయి. నా జీవితంలో చాలా చాలా సంఘటనలు, జ్ఞాపకాలు అక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. నాకెందుకో ఆ ఇంటిని వదిలిపెట్ట బుద్ధి కాదమ్మా. పోనీ ఒక పని చేద్దాం బాబాయ్, మేమే వచ్చి మీతో పాటు ఉండిపోతాం. అందరం కలిసి ఉండొచ్చు కదా. వద్దమ్మా, మీరు అక్కడ ఉండకూడదు. నా మాట వినండి. ఒంటరిగా ఎందుకు అంకుల్? ఉన్నన్ని రోజులు ఉన్నారు కదా, ఇప్పటికైనా మా మాట వినండి. నేను ఒంటరిగా ఉన్నానని ఎవరు చెప్పారు రాజా? అక్కడ చందు నాకు కబుర్లు చెప్తుంది, మీ అత్తయ్య నాతో మాట్లాడుతుంది. నాకే రోజు ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ అస్సలు కలగలేదు తెలుసా? నాకు ఆ ఇంట్లో ఉండడంలోనే చాలా ఆనందం ఉంది, మనశ్శాంతి ఉంది. అయినా సరే మీరక్కడ ఉండటం నేను ఒప్పుకోను బాబాయ్. కనీసం మీకు తోడుగా ఒక మనిషి అయినా ఉండాలి. మీ ఆరోగ్యం చూసుకోవాలి, మీకు టైంకి మందులు వేయాలి, మీతో కబుర్లు చెప్పి కాలక్షేపంగా ఉండాలి. పోనీ ఎవరైనా నర్స్ని పెడతాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్తాను. వెరీ గుడ్. కరుణ వస్తానంటే అంతకంటే కావాల్సిందేముంది? డాక్టర్ మీరేమంటారు? తప్పకుండా పంపిస్తాను. కృష్ణ గారు, కరుణ మీకు బాగా సపోర్ట్ ఇస్తుంది. తను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నర్స్ కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. పాపం తనకి ఎవరూ లేరు. మీరు తనకి పనివ్వటంతో పాటు సాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. డాక్టర్ గారు చెప్పింది నిజమే, మీ ఇష్టం. కానీ నేను మాత్రం ఆ ఇంట్లోనే ఉంటాను. అలాగే అంకుల్, మీ ఇష్ట ప్రకారమే ఉండండి. కరుణ, నువ్వు ఈరోజే బాబాయ్తో పాటు బయలుదేరు. తన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే.
అక్కడే నిలబడిపోయావంటమ్మా. పదా. రామ్మా. ఇదేనమ్మా మన ఇల్లు. లోపలికి రా. ఇదే నా స్వర్ణ కుటీరమమ్మా. నా ప్రాణానికి ప్రాణమైన నా ఇల్లు. ఇక్కడే నా జ్ఞాపకాలు, నా గుర్తులు, నా సంతోషాలు, విషాదాలు అన్నీ భద్రంగా ఉంటాయి. నువ్వు ఇది పరాయిల్లు అనుకోవద్దమ్మా, నీ ఇల్లే అనుకో. అర్థమైందా? మీరు ప్రత్యేకించి చెప్పాలా అంకుల్? ఈ ఇల్లు నా ఇల్లు లాగే అనిపిస్తుంది. ఈ ఇంట్లో అడుగు పెట్టగానే నాలో ఎక్కడలేని ఆనందం, సంతృప్తి కలిగాయి. మీరు చెప్పింది 100% నిజం అంకుల్. ఇక్కడ మీకు పూర్తి మనశ్శాంతి దొరుకుతుంది. ఎందుకంటే ఇది ఇల్లు కాదు, జ్ఞాపకాల దేవాలయం. కరెక్ట్గా చెప్పావమ్మా. నువ్వు ఒక్కదానివే అర్థం చేసుకున్నావు. నిజంగా ఈ ఇల్లు ఒక దేవాలయం. ఇందులో నీ దేవతలెవరో తెలుసా అమ్మా? ఇదిగో వీళ్ళే. వీళ్ళు నా భార్య, నా కూతురు. భౌతికంగా నాకు దూరమైన, మానసికంగా నాకెప్పుడు దగ్గరగానే ఉంటారమ్మా. తిను నా కూతురమ్మా. పేరు చందు. నా ప్రాణం. నాకెప్పుడు నా కూతురే ఆదర్శం. ఏంటి, తండ్రికి కూతురు ఆదర్శం ఏంటని ఆశ్చర్యపోతున్నావమ్మా? నా చందులాగా ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల ఆలోచించదేమోనని నా నమ్మకం. వయస్సు 25 దాటకముందే 100 ఏళ్ల అనుభవాన్ని సొంతం చేసుకుంది. తండ్రికి బిడ్డలు పెళ్లి చేసిన కథలు బహుశా నువ్వు పురాణాల్లో వినుంటావు. కానీ నా కూతురు నాకు పెళ్లి చేసి ఇదిగో ఈ జయంతిని భార్యగా తీసుకొచ్చింది. నా భార్య యాక్సిడెంట్లో చనిపోయాక నా కూతురుతో పాటు అమెరికా నుంచి వచ్చేశాను. నా కూతురే లోకంగా బ్రతికాను. కానీ నా కూతురికి జబ్బు చేసింది. డాక్టర్లు బ్రతకదనే చెప్పారు. ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగానో, ఎంతమంది దేవుళ్ళని మొక్కుకున్నానో తెలుసామా? తనకి చావు తప్పదని తెలిసాక నేను ఏమైపోతానోనని నా బంగారు తల్లి నా గురించి ఆలోచించి ఇదిగో వాళ్ళమ్మ పోలికలో ఉన్న జయంతిని వెతికి తీసుకొచ్చి నన్ను ఒప్పించి పెళ్లి చేసింది. నా కూతురే నాకు ఆదర్శం అని ఎందుకన్నానంటే, తను పోయినా తన వల్ల ఇంకొకరు బాధపడకూడదు, తనతో పాటు ఎవరూ చనిపోకూడదని ఆలోచించి చూసావా? అదమ్మ ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది. వయసులో చిన్నదైనా ఎంత పెద్ద ఆలోచన చేసిందో. తన వల్ల ఇంకొకరికి ఇబ్బంది రాకూడదనే ఆలోచన వచ్చింది చూడు, అదమ్మ గొప్పతనం. అందుకే
నా బిడ్డే నాకు ఆదర్శం. మరి ఆ చందుకి ఏమైంది అంకుల్? లోకాన్నైతే జయించింది కానీ చావును మాత్రం గెలవలేకపోయింది. అంతా బాగుంది అనే క్షణంలో దురదృష్టం వెంటాడింది. నా చందు నాకు దూరం అయింది. తిరిగి నన్ను లోకాలకు వెళ్ళిపోయింది. బాధపడకండి అంకుల్. ఇది బాధ కాదమ్మా, ఇవి కన్నీళ్లు కావు. గతం తాలూకు జ్ఞాపకాలంతే. రూపం మారి ఇదిగో ఇలా అప్పుడప్పుడు బయటకొస్తుంటాయి. తను మనిషిగా దూరమైందేమో కానీ నా మనసుకు మాత్రం చాలా దగ్గరగా ఉందమ్మా. ఈ ఇంట్లో ప్రతి వస్తువులోనూ నా కూతురు కనిపిస్తుంది, నా భార్య పలకరిస్తుంది. అంతెందుకు, ఇప్పుడు నువ్వు ఓదార్పు కోసం నా భుజమే చెయ్యేస్తే నీ స్పర్శలో కూడా నా కూతురు చందు కనిపించిందమ్మా. అంత పెద్ద జబ్బుని లోపల దాచుకొని నా కూతురు ఎన్ని బాధ్యతలు నెరవేర్చింది. అలాంటిది నా కూతురి జ్ఞాపకాలు గుండెల్లో దాచుకొని నేను హాయిగా ఉంటూ అందర్నీ ఆనందంగా ఉంచలేనా? అందుకేనమ్మా నా అల్లుడు అమృత ఎంత పిలిచినా వెళ్ళలేదు. అది వాళ్ళకి అర్థం కాదు. పోనీలేమ్మా, ఇప్పుడు నువ్వు కూడా తోడుగా వచ్చావు కదా, ఇక నా కాలక్షేపానికి ఏ లోటు లేదు. నా చందు గురించి ఇంకా నేను చాలా చెప్పాలి. ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. నీకు బోరు కొట్టదు కదమ్మా? మీరు చెప్తూ ఉంటే వినాలని చాలా కోరికగా ఉందండి. అయితే నీకు చాలా చెప్పాలి. నువ్వు ఆ గదిలో ఉండమ్మా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వైనా నాన్నకి తోడుంటావనుకుంటే నువ్వు వెళ్ళిపోతావా అమ్మా? అందరినీ పోగొట్టుకొని ఆయన ఎలా బతకాలి చెప్పు? కన్న బిడ్డ దూరం అయితే ఎంత బాధో నేను అనుభవిస్తున్నాను. నాన్న నా గురించి ఇంకెంత బాధను అనుభవిస్తున్నారు. ఏమైందిరా? ఉన్నట్టుండి చచ్చాగింది. సరే ఏమైందో చూడు. ఇంకెంతసేపు రా? నాకేం తెలుసురా, నేనేమైనా మెకానిక్నా? పెద్ద మెకానిక్ లాగా పోజ్ కొట్టి 3000 పెట్టి బండి కొనిచ్చావు కదరా. అయినా పొద్దునే కదరా గీత కుడికి తాగినట్టు పెట్రోల్ మొత్తం తాగింది. ఇప్పుడేమో కథలను మొరాయిస్తుంది. అబ్బా చిన్న, నువ్వు నన్ను టెన్షన్ పెట్టకరా. నాకున్న కొద్దిపాటి మెకానిక్ కూడా మర్చిపోతాను. రేయ్, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా ఇది కదలలేదో నువ్వైపోయావే. నాకు 10 నిమిషాలు టైం ఇచ్చావు కదా, అది చాలు. నువ్వు అలా ఉండు, దీని సంగతి నేను చూస్తాను. కానీ కానీ
ఇంకెంతసేపు రా? అయిపోయిందిరా బుజ్జిముండా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటది. రేయ్, కని త్వరగా కని. రేయ్, లేరా, లే. అయిపోతుందిరా బాబు. 2 minutes, ఒక్క 2 minutes ఆగు. అయిపోతుంది. నువ్వు మర్యాదగా పక్కకు తప్పుకోలేదనుకో, కిక్కు బండికి కాదు నీ బాడీకి ఇస్తాను. జరగ. ఏడ్చావులే, ఎక్కు.